అందరం పని చేస్తాం కదా. పని చేయటం మంచిదా, చేయకపోవటం మంచిదా? పని చేయటమే మంచిది. ఏ వయసు వారైనా సరే. అసలు పని ఎందుకు చేస్తాం? ప్రతిఫలం కోసం. పని చేస్తేనే జీతం వస్తుంది, అభివృద్ధి చెందుతాం, అవసరాలు తీర్చబడతాయి. పని చేయకోకుండా ఏ ఫలిత ఫలం రాదు. సరే, అదేవిధంగా మనం దేవుని పని కూడా చేయాలి. మనం చాలా వరకు మన సొంత పనులే చేసుకుంటున్నాం. దేవుని పని విషయాల్లో చేయటం లేదు. వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నా. అపోస్తలుడైన పౌలు ద్వారాగా దేవుడు హెచ్చరిక చేయించినా కూడా దేవుని పని చేసేవారు కొద్దిమంది. ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదువుదామండి. చేయుటకు ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ఈ లోకంలో జీవించిన సమయాల్లో మనం ఏ పని చేసినా శక్తి లోపం లేకుండా చేయాలి. తర్వాత చేయటానికి ఏముండదు అక్కడ. నువ్వు చేయాలన్నా చేయలేవు. ఈ లోకంలో ఉండగానే మనం ఏ పనైనా చేయాలి. దాని ప్రతిఫలం తర్వాత మనం అనుభవిస్తాం. మనం వెళ్ళే చోటికి ఒకవేళ మన పని నిలిచకపోతే పాతాళం వెళ్తే అక్కడ పనే ఉండదు, ఏముండదు. అక్కడ చేయటానికి ఏముండదు. ఇక అరుపులు పెట్టడం తప్ప, కేకలు పెట్టడం తప్ప ఏముండదు. కాబట్టి అలాంటి స్థలానికి వెళ్ళకుండా దేవుని పని చేయటం అన్నది మంచిది. దేవుని పని చేయకుండా దేవుని రాజ్యానికి వెళ్ళలేం. ఆ విషయము వాక్యము తేటగా తెలియచేస్తూ ఉంది. ఊరక ఉంటే జీతము రాదు. ప్రతిఫలం ఎవరిస్తారు? అభివృద్ధి ఎలా కలుగుతుంది? చేయవలసిన సమయంలో చేయకపోతే తర్వాత మన జీవితంలో చేయలేం. కాబట్టి ఏ పని చేసినా మంచిగా చేయండి, శక్తి లోపం లేకుండా చేయండి అని వాక్యం చెబుతూ ఉంది. ఊరక ఉన్నవారిని ప్రశ్నించాడు, మీరెందుకు ఊరకనే ఉన్నారు అని. మమ్మల్ని ఎవరు పనిలోకి పిలవలేదు అని వాళ్ళు చెప్పారు. యజమాని అన్నాడు, అయితే నా ద్రాక్ష తోటలో పని చేయటానికి రమ్మని వారిని ఆహ్వానించాడు. ఏ సమయంలో అయినా సరే, ఉదయాన్నే ఆహ్వానించాడు కొందరిని, మధ్యాహ్నం ఆహ్వానించారు కొందరిని, సాయంత్రం ఆహ్వానించాడు కొందరిని, ఇంకొక గంట ఉందనంగా కూడా ఆహ్వానించాడు. యజమాని దేవుడు. ద్రాక్ష తోట దేవుని పనికి అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏ వయసులో వారినైనా సరే, ఏ సమయంలోనైనా సరే దేవుని పని చేయటానికి మనం ఆహ్వానించబడతా ఉన్నాం. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 20వ అధ్యాయంలో మత్తయి సువార్త 1వ వచనంలో చూస్తే ఇది ఒక తోట గురించి చెప్పిన మాట కాదు, ఈ భూలోక సంబంధంగా చెప్పిన మాట కాదు. పరలోక సంబంధమైన బోధ దేవుడు చేశాడు. పరలోక సంబంధమైన ఉపమానాన్ని దేవుడు చెప్పాడు. యజమాని అంటే దేవుడని, ద్రాక్ష తోట అంటే దేవుని పని అని,
ఊరకు ఉన్న వారిని దేవుడు పని చేయటానికి ఆహ్వానిస్తున్నాడని, పని చేసిన వారికి జీతం ఉందని ఇక్కడ సంగతి మనకు తెలియచేయబడతా ఉంది. ఈ విషయాలు మనం చాలాసార్లు నేర్చుకున్నాం కాబట్టి నేను దాని గురించి చెప్పటం లేదు. పౌలు గారు చెప్తాడు కొరింథీయులతో, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. నాటే వాళ్ళు ఉన్నారు, నీటిని పోసే వాళ్ళు ఉన్నారు. అయితే ప్రతివాడు తాను చేసిన పనిని బట్టి జీతం పుచ్చుకుంటాడు. ఏ పని చేయకపోతే జీతము లేదు. పనివాడు మాత్రమే జీతానికి పాత్రుడు అన్న విషయాలు కూడా మీ అందరికీ తెలుసు. దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. ఏ పని చేయని వాడు సోమరివాడుగా అవుతాడు, చెడ్డ దాసుడు అవుతాడు, పనికి మాలిన దాసుడు అవుతాడని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి పని చేయాలి, దేవుని పని చేయాలి. నువ్వు దేవుని పని ఎంత చేస్తున్నావో, దేవుడు నీ పని చేయాలంటే నువ్వు దేవుని పని చేయాలి. నువ్వు దేవుని పని చేయకుండా దేవుని పనిని నువ్వు పొందలేవు. దేవుడు నీ పనిని పక్కన పెట్టేస్తాడు. నువ్వు దేవుని పనిని పక్కన పెడుతున్నావు, దేవుడు కూడా నీ పనిని పక్కన పెడతాడు. దేవుని చట్టం వేరుగా ఉంటుంది. లోక చట్టాలు వేరు, దేవుని చట్టం వేరు కదా. ఇవ్వండి, ఇవ్వబడుతుంది, క్షమించండి, క్షమించబడుతుంది. దేవుని చట్టాలు వేరుగా ఉంటాయి. ఆ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను కదా. దేవుడు పని చేస్తే దేవుని రాకడలో దేవుడు ప్రతిఫలం ఇస్తాడని, బహుమానం ఇస్తాడని, జీతం ఇస్తాడని వాక్యము ఎంత తేటగానో తెలియచేస్తూ ఉంది. పెద్ద ప్రవక్త అయిన ఎస్ఐ గారి ద్వారాగా దేవుడు రాయించిన మాట 40వ అధ్యాయం చదువుదాం. యెషయా గ్రంథం 10వ వచనం. ఆయన వస్తాడు. ఇది మొదటి రాకడ గురించి చెప్పబడిన మాట కాదు, రెండవ రాకడ గురించి చెప్పబడిన మాట. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉంది. మన కోసం బహుమానాలు ఉన్నాయి. పనిచేసిన వారి కొరకు కిరీటాలు ఉన్నాయి. పనిచేసిన వారి కోసం సింహాసనాలు ఉన్నాయి. ఏ పని చేయని వాళ్ళకి నరకం ఉంది. అందుకని దేవుని రాజ్యానికి సోమరిపోతులు తీసుకోరు. అది మున్సిపాలిటీ ఆఫీసు కాదు, ఎవరిని పడితే వాళ్ళు తీసుకుంటానికి, చెత్త చెదాలను పోగేయటానికి. కాబట్టి దేవుని పని చేయాలి. దేవుని పని చేయకుండా దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేమన్న సత్యాన్ని ఈరోజు మీరు అందరూ గమనించాలని వాక్యము తెలియచేస్తూ ఉంది. చదువమ్మ. 62వ అధ్యాయము 11వ వచనం కూడా చదువుదాం. ఇదంతా ప్రకటించబడతా ఉంది. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, జీతము ఆయన వచ్చినప్పుడు తీసుకొస్తాడు. ఇది కూడా దేవుని రెండవ రాకడ గురించిన ప్రవచనమే. కాబట్టి నువ్వు పని చేసి ఉంటే నువ్వు జీతానికి అర్హుడు అవుతావు. దేవుని పని ఏం చేసావు? నువ్వు ఏ పని చేస్తున్నావు? నువ్వు దేవుణ్ణి పనివాడిగా ఉపయోగించుకుంటున్నావు, కానీ దేవునికి మాత్రం నువ్వు ఏమి పని చేయటం లేదు. అంతరాత్మ మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటుంది. నువ్వు దేవుని పని ఏం చేశావు? దేవుడు ప్రతిదాన్ని అడుగుతాడు. ఏ పని చేసినా అడుగుతాడు. అవమని అడగలా, నువ్వు చేసిన పని ఏందమ్మా, నీకు నేను అప్పచెప్పిన పని ఏంటి, నీకు చెప్పిన బాధ్యత ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని అడిగాడు కదా. నన్ను సర్పం మోసం చేసింది, లేకపోతే నేను ఎందుకు చేస్తాను అని సాకు చెప్పింది. దేవుని దగ్గర సాకులకి తావు లేదు. ఎవరైనా సాకులే చెబుతున్నారు. దేవుడు సిద్ధపరిచిన విందును భుజించటానికి కూడా సాకులు చెబుతున్నారు.
కదా. లోక సంబంధమైన విందులకు మాత్రం మంచిగా ప్రిపేర్ అయ్యి సమయానికి వెళ్తాం, కానీ దేవుని సంబంధమైన వాటికి మనం సిద్ధపడలేకపోతున్నాం. ఏది శ్రేష్టమైందో తెలుసుకోలేకపోతున్నాం. దీన్ని తృణీకరిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, మీరు తృణీకరిస్తున్నారు, మీరు ఎన్నటికీ నా బలలో పాలు పొందలేరు అని చిన్న ప్రవక్త, లాస్ట్ ప్రవక్త, 12వ ప్రవక్త మలాకి ద్వారా దేవుడు చెప్పిన మాటలు మనకు తెలుసు. కాబట్టి తప్పనిసరిగా గమనించాలి. మీరు యేసుప్రభువు వారు ఉపమానాల ద్వారా అర్థమయ్యే రీతిలో ఆయన బోధించిన విషయాలు మనకు తెలుసు. తలాంతుల గురించి ఒక విషయం చెప్పారు యేసుప్రభువు వారు కదా. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 15వ వచనములో ఒక ఉపమానం చెప్పారు. ఎందుకని ఆ తేడా? ఒకళ్ళకి 5 ఎందుకు ఇవ్వాలి, ఒకళ్ళకి 2 ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ సామర్థ్యతను బట్టి, నీ సామర్థ్యతను బట్టి నీకు తలంతులు ఇవ్వబడ్డాయి. నాకే తలంతు లేదు అనుకోవద్దు. లేకపోతే నీకు 5 లేకపోవచ్చు, కనీసం 1 ఉంది కదా. దేవుడు ఎవరి స్తోమత ప్రకారం, ఎవరి సామర్థ్యతను ప్రకారం వారికి తలంతులు ఇచ్చాడు. అయితే ఆయన తలంతులు ఇచ్చి ఆయన దేశాంతరం వెళ్ళాడు, మరలా వస్తాడు. అది యేసుప్రభువు వారికి సాదృశ్యం. ఆయన వచ్చి ఆయన పని చెప్పి పని అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు, మరలా వస్తాడు. వచ్చినప్పుడు లెక్క చూస్తాడు. లెక్క చూసినప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మళ్ళీ 5 తలాంతులు సంపాదించాడు. యజమాని మెచ్చుకున్నాడు. బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములోనే నువ్వు నమ్మకముగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నియమిస్తా ఉన్నాను. నీ యజమాని సంతోషములో పాలు పొందు. ఎక్కడ? పరలోక రాజ్యములో. అక్కడ నువ్వు ఏమి సంపాదించకపోతే, ఏమి చేయకపోతే యజమాని సంతోషంలో పాలు పొందే ధన్యత పోగొట్టుకున్నట్టే. 2 తలాంతులు ఇచ్చిన వాడు 2 సంపాదించాడు. వాడితో కూడా దేవుడు అన్నాడు, ఎందుకంటే వాడికి 2 ఎందుకు ఇచ్చాడంటే వాడి సామర్థ్యత అది, వాడు అంతకన్నా ఎక్కువ చేయలేడు. అందుకని 2 ఇచ్చాడు, వాడు 2 సంపాదించాడు. వాడిని మెచ్చుకున్నాడు. బల నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నేను నమ్మకంగా ఉన్నావు. కొంచెంలోనే నమ్మకం లేని వారికి పెద్ద వాటిని బాధ్యతలు ఎలా అప్పగిస్తాడు? భూలోకంలోనే నువ్వు నమ్మకంగా జీవించకపోతే పరలోకంలో ఎందుకు చేర్చుకుంటాడు దేవుడు? ఇక్కడే నువ్వు నమ్మకం కనబడతా ఉంది. నువ్వు ఎంత నమ్మకస్తురాలువో, ఎంత నమ్మకస్తుడువో ఇక్కడే కనబడతా ఉంది. ఇంకెవరు నీ హస్తగతం చేస్తారు? చేయరు. తర్వాత 1 ఇచ్చిన వాడిని అడిగాడు, మరేమిటి నువ్వేం చేసావు అని. నీ తలాంతేదని. అయ్యా, నువ్వు ఇత్తన చోటను కోసేవాడివి, చల్లని చోట ఇత్తనాలు అడిగేవాడివి, పంట అడిగేవాడివి, నువ్వు చాలా కఠినవుడివి అని నాకు అర్థమైంది, నాకు తెలుసు. అందుకని నేను దాశాను, భూమిలో దాశాను. నీ తలాంతు అట్టానే ఉంది, దాన్ని వాడలేదు అంటే మరి సావుకారు దగ్గర ఉంచపోయావా? నేను వచ్చి నాకు వడ్డీ వసూలు తీసుకుంటాం కదా. వడ్డీ వ్యాపారాలు బాగానే చేస్తాను కదా. నేను వడ్డీ తీసుకునేవాడిని కదా, అడిగి తీసుకునేవాడు కదా అని అడిగాడు. వాడేం మాట్లాడలేదు. కాబట్టి సోమరివైన చెడ్డ దాసుడా అన్నాడు. నువ్వు ఎప్పుడు చూసావు నా యొక్క విధానాన్ని, నా ప్రేమను ఎలా గమనించావు, ఎలా అర్థం చేసుకున్నావు? నువ్వు నీకు ఇచ్చిన తలాంతు నువ్వు వినియోగించుకోలేదు. ఇంకేమన్నాడు? తీసివేశాడు, ఇచ్చాడు. 30వ వచనం చదువమ్మ. పనికి మాలిన దాసుడు. పనికి మాలినోడు అంటే ఏం చెప్పండి నాకు? ఏ పని చేయనోడు, పనికి రాకుండా పోయినోడు. ఒకవేళ ఆ పోస్ట్లో మనం ఉన్నామేమో. ఏది? ఇచ్చిన తలాంతును ఉపయోగించుకోకుండా. నీకు స్వరం ఇచ్చాడేమో పాటలు పాడమని,
పరిచర్య ఇచ్చేయడేమో, నీకు ఇచ్చిన తలాంతు. నువ్వు ఏం చేస్తావు? నువ్వు అక్కాయి ఉంది, ఆమెకి ఇచ్చిన తలాంతు ఉదయాన్నే వస్తుంది, చదువు లేకపోయినా నాకు చదువు లేదు అని ఆలయాన్ని శుభ్రం చేస్తాను, పొద్దున్నే వస్తుంది, నేను తాళం తీసేటప్పుడే వచ్చేసింది. ఆమె తలాంతు ఆమె వినియోగించుకుంటుంది. అట్లా ఎవరి తలాంతులను వాళ్ళు వినియోగించుకోవాలి. చేపలు పరుస్తావా, ఊడుస్తావా? దేవుని పని ఏం చేస్తున్నావు నువ్వు? ఏది చేసినా గ్రంథస్థం చేయబడుతుంది, నమోదు చేయబడుతుంది. దేవదూతలు, జాగరూకులైన దేవదూతలు రాస్తారు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన పనికి ప్రతిఫలం ఇవ్వకపోవటానికి వీడు అనుకున్నాడు అన్యాయస్తుడని, అందుకని చేయలేదు. నీ తలంతు నువ్వు వినియోగించుకోవటంలా. దేవుడు నీకు తలంతు ఇచ్చాడు, నమ్మకమైన వ్యక్తిగా నిన్ను ఎంచి దేవుడు నీకు పని బాధ్యత అప్పగిస్తే ఏం పని చేస్తున్నావు నువ్వు? దేవుని పని. తిమోతికి రాస్తాడు పౌలు కదా, అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు, యేసు ప్రభువారి కార్యములు ఎవరు చూడటం లేదు. అవునమ్మా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదువు. అందరూ సొంత కార్యాలు. మేము సొంత కార్యములు కాక దేవుని కార్యములు కూడా చూస్తున్నాం అన్న దేవుని స్తోత్రం చెల్లించండి. ఎంత బలంగా వచ్చిందో, ఎంత శబ్దం వచ్చిందో. మేము సొంత కార్యాలే చూస్తున్నాము, దేవుని కార్యాలు పెద్ద అంతగా ఇదేం చేయటం లేదన్న వాళ్ళు చెబుతారు. అల్లిలోయ మరి మీకు పరలోకం గ్యారంటీ అనా అంటే చేతులు ఎత్తేస్తారు అందరు. దేవుడికే తెలుసు, దేవుడికి అన్నీ తెలుసు. ఎవరు చేస్తున్నారో తెలుసు, ఎవరు చేయటం లేదో తెలుసు, ఎవరు స్వార్థంతో ఉంటున్నారో తెలుసు, ఎవరు స్వార్థరహితులుగా ఉంటున్నారో తెలుసు, దేవునికి ఇచ్చేవారు ఎవరు ఉంటున్నారో తెలుసు, బెగబట్టేవాళ్ళు ఎవరో తెలుసు. ఏమ్మా, ఇచ్చే వాటిని తగ్గించేవాళ్ళు ఎవరు, పెంచేవాళ్ళు ఎవరు? జీతం రాను రాను పెరిగిద్ది కానీ తగ్గదు కదా పనికి. దేవుడికి అన్నీ తెలుసు, ఒకటి తెలిసేదేముంది? అన్నీ తెలుసు, అన్ని గ్రంథస్థం చేయబడుతుంది. ఎబ్రీలకు రాస్తాడు పౌలు 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. ఉపచారము పరిచర్య ఆగిపోయేది కాదు, చేస్తూనే ఉండాలి. మనం బ్రతికినంత కాలం, భూలోకంలో ఉన్నంత వరకు దేవుని పని మనం చేయాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన ప్రతి దానికి ప్రతిఫలం ఉంటుంది. ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చేసిన వారిని దేవుడు మెచ్చుకున్నాడు కదా. జనాలకి దేవుని మెప్పు కన్నా కూడా మనుషుల మెప్పు కావాలి. మనుషులు మెచ్చుకునేవాడు ధన్యుడు కాదు, దేవుడు మెచ్చుకున్నవాడే ధన్యుడు. ఈ వాక్యాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి, రాయబడి ఉన్నాయి. కొరింథీయులకు రాశాడు పౌలు గారు. చదువు. యోగ్యుడు తన్ను తాను, కొంతమంది వాళ్ళు మెచ్చుకుంటారు కదా. చాలామంది ఎక్కువ శాతము వాళ్ళు మెచ్చుకుంటారు, దానివల్ల ధన్యత కాదు. ఒకసారి యేసు ప్రభువారు పరిచయుడైన సీమోను ఇంట భోజనాన్ని కూర్చున్నారు. సరే చూస్తానంటే 26వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనంలో స్టార్ట్ అవుతుంది. సీమోను ఇంటికి వెళ్ళాడు. ఒక స్త్రీ మిక్కిలి విలువైనది. ఎందుకని విలువైంది తీసుకొచ్చింది ఆమె? దేవునికి ఇచ్చేది విలువైంది కదా. విలువైన వాడు ఆయన. ఆయన బిచ్చగాళ్ళలాగా చూస్తారు కొందరు కదా.
దేవునికి ఏది ఇచ్చినా విలువైంది ఇవ్వాలి, విలువ తక్కువది కాదు. చదువు. తల మీద పోసింది. అక్కడున్న శిష్యులకి అది నచ్చలేదు, పైగా కోపం వచ్చింది. మళ్ళీ అది ఎందుకు నష్టపరిచావంటున్నారు. వాళ్ళ దృష్టిలో దేవునికి చేసేది నష్టం అని. దేవుడు కూడా నీకు చేసేది నష్టం అనుకుంటే బతికి కట్టగలమా లోకంలో? దేవుడికి ఏది చేసినా నష్టం అని భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆఖరికి శిశువులు కూడా నష్టముగా భావించారు కదా. అది నష్టము. ఎందుకు? పేదలకి ఇస్తే పేదలకి, దేవుడికి కాకుండా పేదలకి ఇవ్వటం మంచిదని భావించేవాళ్ళు కొందరు. ఎందుకంటే ఇస్కరియోతు సంగతి తెలుసు కదా, డబ్బు సంచి ఉంది కదా, దొంగిలించవచ్చు. అందుకని ఇక్కడ వివరం లేదు కానీ ఇంకోసాట వివరం రాశాడు. అందుకోసమని పేదలకు అన్నాడు. పేదల మీద ప్రేమతో కాదు అని చెప్పాడు యేసు ప్రభువారు. ఇది గొడవ జరుగుతూ ఉంది, కోప్పడటము, అరవటము, నష్టం పెట్టావు నువ్వు అని అన్నారు. ఈ విషయాన్ని యేసు ప్రభువారు తెలుసుకున్నాడు. అంటే యేసు ప్రభువారికి తెలియకోకుండా వీళ్ళు కోప్పడ్డారు, నష్టం అన్నారు. ఆ విషయం తెలుసుకున్న యేసు ప్రభువారు అన్నారు, ఈమె నా విషయమై మంచి కార్యం చేసింది. దేవుని విషయంలో మంచి కార్యం చేయటం గిట్టదేమో చాలా మందికి. నష్టంగా ఎంచుకుంటున్నారు, దాన్ని కోపడుతున్నారు. ఎవరన్నా చేస్తే బయలుదేరిందా మేము పెద్ద అన్నట్టుగా కదా. పరిచర్య చేయరు, చేసే వాళ్ళకు వంకలు పెడతారు, పేర్లు పెడతారు. అవి కూడా రికార్డ్ చేయబడతాయి, ఎయ్యి వదలబడ్డం కదా. చదువు. ఎందుకు ఆమె తొందరపడుతున్నారు? ఎందుకు ఆమె మీద కోపడుతున్నారు? ఎందుకు నష్టం అంటున్నారు? పేదలు ఎల్లప్పుడూ ఉంటారు, ఎప్పుడైనా చేయొచ్చు. అది పేదలదే, దేవునిదే. కైసరియే, దేవునియే. నేను ఎల్లప్పుడూ మీ దగ్గర ఉన్నాను. ఈమె నా భూస్థాపన నిమిత్తము ఈ కార్యము చేసింది కాబట్టి సువార్త ఎక్కడ ప్రకటించబడినా ఈమె చేసింది కూడా ప్రశంసించబడుతుంది, జ్ఞాపకార్థముగా మెచ్చుకోబడుతుంది అని యేసు ప్రభువారు చెప్పారు కదా. దేవునికి చేసే నష్టాలా ఏమ్మా? అట్ట అనుకుంటే పొరపాటును కూడా దేవుని రాజ్యంలో నేను రాసిస్తా అడుగు పెట్టలేవని స్టాంపు మీద. అలాంటి ఆలోచనలు పొరపాటును కూడా చేయొద్దండి ఏమ్మా. దేవుని ప్రేమ, ఆమె చూపిన కార్యము ప్రేమతో చేసింది. ప్రేమ కలిగిన వారికి, దేవుని మీద ప్రేమ ఉన్న వారికి వాళ్ళు చేసేది నష్టం అనిపించదు. ప్రేమ లేని వాళ్ళకి నష్టం అనిపిస్తుంది కదా. ప్రేమ గల వాళ్ళు తీసుకొచ్చి పాదముల దగ్గర పోస్తారు. అపోస్తుల గురించి రాస్తాడు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో లూకా గారు రాశారు 4వ అధ్యాయం 34వ వచనం. ఆది సంఘము భూములు కలిగిన వాళ్ళు, ఇల్లు కలిగిన వాళ్ళందరూ కూడా అమ్మేశారు, పొలాలు అమ్మేశారు, భూములు అమ్మేశారు కదా, ఇల్లు అమ్మేశారు. మొత్తం డబ్బులు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పోశారు. దేవుని పరిచర్య సాగాలని, దేవుని కోసం. యేసు ప్రభువారు ధనవంతుడి ఇంట్లో ఏం పుట్టలేదు, బీద మరీరాల ఇంటిలో పుట్టాడు. ఆయన వస్తా బ్యాగులు, సూట్ కేసులు తేలేదు, డబ్బులు. పరిచర్య ఎలా జరిగింది? లూకాసు వార్త 8వ అధ్యాయం అనుకుంటాను, 3వ వచనంలో అక్కడ ఉంది. వాళ్ళందరూ, శిష్యులందరూ పరిచర్య చేశారు. ఉన్నటువంటి అనేకులు తమ కలిగిన ఆస్తిలో ఉపచారం చేశారు.
వారు ఉపచారం చేశారు, ఆస్తులు అవి చేశారు కదా. వారి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుందని చెప్తాడు కదా పౌలు గారు కదా. క్లెమెంటుతోను పరిచర్య చేసిన వాళ్ళు, సువార్త పనిలోను సహకారులుగా ఉన్న వారి పేర్లు ఫిలిప్పీ పత్రికమ్మ 4వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. నిజమైన సహకారులు ఈ స్త్రీలు నా ఇతర సహకారులతో సువార్త పనిలో నాతో ప్రయాసపడ్డారు, వారికి సహాయము చేయము. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. ఏం చేసాం మనం దేవుని సహకారులంగా? మాటలైతే 100 చెబుతారు ఏమ్మా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఏదో కించపరచాలని, మిమ్మల్ని ఎత్తి పొడవాలని చెప్పటం కాదు, కానీ మనం అందరం కూడా దేవుని రాజ్యంలో ఉండాలన్న ఒకే ఒక కాన్సెప్ట్ మీద చెప్పటమే. ఎక్కడ దేవుని రాజ్యాన్ని కోల్పోతారో నా బిడ్డలు, నా ఆత్మీయ బిడ్డలు అన్న బాధతో చెప్పటమే, కానీ ఏది ఆశించి మాత్రం కాదు. ఆ విషయాన్ని మీరు గమనించారని నేను అనుకుంటా ఉన్నాను. రోమీయులకు చెప్తాడు పౌలు 12వ అధ్యాయంలో, రోమాపత్రిక 13వ వచనం. అది పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందాలి కదా. నిజంగా భక్ష్యం గారి సహవాసం ఎక్కువగా ఫేమస్ కావటానికి కారణము వీళ్ళు చేస్తారు. పరిశుద్ధుల అవసరాల్లో వారు సహకారులుగా ఉంటారు. ఇంకా ఏ డినామినేషన్కి లేనటువంటి ఆధిక్యత వారికి ఉంది. ఎక్కడున్నా అన్న అన్న అనుకుంటారు, సహోదరి సహోదరు అనుకుంటారు, ఎంత దూరమైనా వెళ్తారు కదా. మా జయం గారు కూటమి పెట్టుకుంటే ఎంతమంది వచ్చారు? జయం గారు ఎప్పుడన్నా బాగాపోయినా ప్రసన్న ప్రతిరోజు వస్తుంది కదా, మరి రావాలి కదా. అది దేవుని పని అయినా రావాలి, దేవుని కార్యం అని. మనకి ఇక్కడ బెజేసుకున్నా ఇది మా వాళ్ళదా కాదా, మా వాళ్ళు అయితే వస్తాం కూటానికి, మా స్నేహితుల లేకపోతే మా వాళ్ళ అన్నాయి చూసుకొని కూటాలకు వస్తున్నారు. మీకు రాసిమంటే రాసిస్తా కాగితం మీద, ఎవరెవరు కూడా. చర్చీలు అయితే వస్తారు, ఇంటికాడైతే రారు. చర్చిల్లో కూడా జరుగుతున్నాయండి అట్ట. అవును, ఏం పేరు? అవును 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 అవునవును. కుటాల్లో కూడమ్మా వచ్చే వాళ్ళలో వేరే విధంగా కాదు, కానీ మీరు గమనించండి. ఇక నుంచి నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇక నుంచి గమనించండి. హెబ్రీ సంఘానికి రాయబడిన మాట. హెబ్రీలు సంఘము కాదు, హెబ్రీలు 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారము ధర్మము చేయ మర్చిపోవద్దు, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి కదా. దేవునికి ఇష్టమైనవి అవి మర్చిపోవద్దు. చేయండి, దేవుని పని చేయండి, పనిలో ఉండండి అని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తాం. మార్కు గారు కూడా ఈ భూస్థాపన చేసినటువంటి విషయంలో ఒక మాట చెప్తాడు. 14వ అధ్యాయం 8వ వచనంలో, ఈమె తన శక్తి కొలది చేసింది కదా. ఏదైనా మనం శక్తి కొలది చేయాలి, సామర్థ్యం కొలది చేయాలి కదా. ప్రార్థన చేస్తావా? శక్తి కొలది చేయి. యేసుప్రభువు వారు ప్రార్థన చేశారు, రక్తం కూడా చెమటలాగా బయటకు వచ్చినంతగా చేశారు. తన శక్తి కొలది చేశారు ప్రార్థన. ఏ పని చేసినా ప్రార్థన చేస్తావా? శక్తి కొలది చెయ్యి.
ఆరాధన చేస్తావా, శక్తి కొలది చెయ్యి. పాట పాడతావా, శక్తి కొలది పాడు. ఏమా, దావీదు నాట్యం ఆడాడు. దాని గురించి సమూయేలు గ్రంథంలో 2వ గ్రంథంలో ఏం రాయబడిందంటే 6వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం గాదు రాశాడు. నాతాను, గాదు ప్రవక్తలు రాశారు సమూయేలు 2వ గ్రంథాన్ని. 6వ అధ్యాయం 13వ వచనం. శక్తి కొలది నాట్యం ఆడాడు. కానీ మరి మీకాళ్ళకి నచ్చలేదు. కాబట్టి దేవుడు దావీదుని గొల్యాతు కన్నా శక్తిమంతుని చేశాడు. నువ్వు దేవుని పట్ల శక్తి కలిగిన కార్యాలు చేస్తే దేవుడు నీ పట్ల శక్తి కలిగిన కార్యాలు చేస్తాడు కదా. శక్తికి మించిన పని ఏలియా జీవితంలో ఉంది. ఆయన ప్రార్థన ఆసక్తిగా చేస్తాడు. అయితే దేవదూతను పంపి భోజనాన్ని సిద్ధపరిచి బలపరిచాడు. ఆ భోజనం బలంతో 40 రోజులు ప్రయాణం చేసి శక్తికి మించిన ప్రయాణాన్ని చేసి హోరేబు పర్వతం, దేవుని పర్వతం మీదకి వెళ్ళి దేవుని సముఖంలో నిలిచాడు ఏలియా కదా. శక్తి కలిగా చెయ్యాలి, శక్తి కొలదే చెయ్యాలి. మాసిదోనియా సంఘస్థులని శక్తి గలది కాదు, శక్తికి మించి చేశారు. వారి సామర్థ్యాన్ని మించి చేశారని పౌలు గారు మెచ్చుకున్నాడు మాసిదోనియా సంఘస్థుల్ని. వారికి ఏమి ఇవ్వబడిందో తెలుసా? దేవుని కృప అధికముగా ఇవ్వబడింది. ఎందుకంటే వారు శక్తికి మించి చేశారు. ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ఆయుష్ పొడిగించి సజీవ లెక్కలో ఉంచింది శుభ్రంగా అన్నాల కూరలు వండుకొని హాయిగా ఇంటికాడ వండుకొని జీవించటానికి కాదు, దేవుని పని కూడా చేయాలని. నీకు చేతనయింది, నీకు శక్తి కొలదే, నువ్వు చేయగలిగింది చేస్తే మంచిది అన్న విషయము వాక్యము తెలియచేస్తూ ఉంది కదా. ఆమె తనకున్నదంతా వేసింది. ఆ విధవరాలు 2 కాసులు వేసినటువంటి కానుకలేసే వారిని యేసు ప్రభువు వారు తేరి చూస్తూ ఉన్నారు. లోకాసు సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది, ఎంట్రన్స్లోనే 2వ వచనం అనుకో. తమకు కలిగిన వాటిని కానుకలేస్తున్నారు. కలిగిందంతా వేసేసింది, జీవం అంతా వేసేసింది. మరి ఎలా బతికిద్ది? యేసయ్య ఉన్నాడులే అని. ఆస్తిని ఒకప్పుడు అన్యాయస్తుడిగా బతికాడు జక్కయ్య. ఇప్పుడు ఆస్తిని 2 భాగాలు చేశాడు. ఒక భాగాన్ని పేదలకు ఇచ్చాడు, ఒక భాగాన్ని తను ఇన్నాళ్ళు అన్యాయంగా చేసిన వాళ్ళకి 4 అంతలకు ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన దగ్గర 0, ఏమి లేదు కదా. యేసయ్య మెచ్చుకున్నాడు కదా. ఇంటికి రక్షణ వచ్చింది. మార్పు లేకుండా, మారకుండా, ఏది మారకుండా, బుద్ధి కూడా మారకుండా రక్షణ పొందామనుకుంటే అది సరైన రక్షణ కాదు కదా. జక్కైన యేసు ప్రభువు మెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం, 21వ వచనం. ఎవరిని? ఒక అతను వచ్చాడు, వచ్చి అయ్యా నిత్య జీవం కావాలంటే నేనేం చేయాలని అడిగాడు. అడిగితే అన్నాడు ఆయన, అతన్ని ఇది ఈ మాట కోపంతో చెప్పిన మాట కాదు, ప్రేమతో చెప్పిన మాటే. అయ్యా నీకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒకటి కొదువుగా ఉంది. నీ కలిగిన దాన్ని అమ్మి పేదలకి, భూలోక సంబంధమైన ధనాన్ని ఖర్చు పెడితే తప్ప పరలోకంలో ధనం కలగదు. ఈ ఈక్వేషన్ చాలా మందికి తెలియటల్లా, ఈ లాజిక్ మర్చిపోతున్నారు. పరలోక ధనం సంపాదించుకుంటానికి
నీ భూలోక ధనం ఎంత ఖర్చు పెట్టావు నువ్వు? కదా. మీ పరలోకములో ధనము కూర్చుకోండి, భూలోకములో ధనం కూర్చుకోమనలేదు యేసయ్య. పరలోకంలో ధనం కూర్చుకో. పరలోకంలో ధనం ఎలా కూర్చుకోగలుగుతావు? భూలోకములో దేవుని నిమిత్తము ఖర్చు చేసే ప్రతిదీ నీకు పరలోకంలో బ్యాంకులో జమ చేయబడుతుంది. అప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగుతుంది. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు, కష్టపడి ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు, ఇక్కడ పంపుతున్నారు, ఇక్కడ కొనుక్కుంటున్నారు, ఆస్తులైనా పొలాలైనా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వస్తారు కాబట్టి. మనము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం కాబట్టి అక్కడ నీకు ధనం ఉందా? పరలోక ధనం అకౌంట్లో దాచావా? లేదు. ఎలా కలుగుతుంది? ఈ లోకంలో నువ్వు చేసే దాన్ని బట్టి. 6వ అధ్యాయం 31 మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. అది కాబట్టి అతను వ్యసనపడ్డాడు, బాధపడ్డాడు, కోపం కూడా వచ్చి ఉంటుంది యేసు ప్రభు వారి మీద. ఎందుకంటే అతడు మిగుల ఆస్తి గలవాడు కాబట్టి ముఖం చిన్నబుచ్చుకొని వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఏందంట ఆయన పరలోకంలో ధనం కావాలంట, భూలోక ధనం అంట అమ్మి అందరికి దానం చేయాలంట అని వెళ్ళిపోయాడు. నిత్యజీవం పొందాడు అంటారా? నిత్యజీవాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి నిత్యజీవాన్ని పోగొట్టుకోవద్దు. అల్పమైన వాటి విషయములో, అశాశ్వతమైన వాటి విషయములో శ్రద్ధ కలిగి శాశ్వతమైన వాటిని పోగొట్టుకోవద్దని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. దేవుని కొరకు సమస్తాన్ని నష్టపరుచుకున్న భక్తులు ఎందరో ఉన్నారు. ఎంతమంది ప్రాణ త్యాగముతోనో సువార్త ఇక్కడికి వచ్చింది. రంపాలతో కొయ్యబడ్డ భక్తులు ఉన్నారు. దేవుని పరిచర్య కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు. మిషనరీలు కుటుంబాన్ని వదిలిపెట్టి ఈ దేశానికి వచ్చి సేవ చేశారు. కుష్ఠరోగుల మధ్య కుష్ఠరోగం వచ్చి కుష్ఠుతో చచ్చిపోయారు తప్ప పరిచర్య మానలేదు. వాళ్ళు కాల్చబడ్డారు. యాక్ అనే జంతువు చర్మములో కొట్టబడ్డారు. అది ఎండకి బిగుసుకుపోతా ఉంటే లోపల ఉన్న మనిషి చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి రంధ్రాలు రక్తం చిమ్ముకొచ్చింది. ఎండకి ఇది బిగుసుకుంటా ఉంటే ఒత్తుకుంటా ఉంటే లోపలున్న వ్యక్తి ఆ విధంగా మరణించేవాడు. ఎంతమంది త్యాగం చేశారు? అంత త్యాగం అవసరం లేదు. కనీసం దేవుని పని చేయటానికైనా నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎంత నష్టపరుచుకున్నారు? పౌలు గారు అంటారు, చెప్పు ముగిస్తాను, టైం అయింది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఏవైతే నాకు లాభం అనుకున్నానో నేను క్రీస్తు కోసం నేను నష్టంగా ఎంచుకున్నాను. జీవకిరీటం ఉంచబడింది ఆయనకి. అపోస్తులుగా ఆయన లెక్కించబడ్డాడు. ఆయన పేరు మీద పునాదులు వేయబడ్డాయి కదా. పరలోక పట్టణానికి ఆయన పేరు పెట్టబడింది కదా. 12 గుమ్మాల్లో ఒక గుమ్మానికి ఆయన పేరు ఉంది. నీతి కిరీటం ఉంచబడింది. దేవుని కోసం నువ్వు ఏం నష్టపరుచుకున్నా సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు కొందరు కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన కోసం సమస్తాన్ని ఇచ్చేశాడు, సమస్తాన్ని దారపోసేసాడు. తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఏమి మిగిల్చుకోవాలా? వాక్యం చెబుతుంది, తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం ఇచ్చేశాడు ఆయన. ఇంకేం ఉంచుకుంటాడు ఆయన? సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? అంత ఇచ్చేశాడు. తను రిక్తుడుగా చేసుకున్నాడు.
ఆ? ప్రాణ క్రయధనముగా తన రక్తాన్ని చిందించాడు మన కోసం. శ్రమ అనుభవించాడు, కష్టాలు పడ్డాడు, నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు. ఉం? మన స్థానం నిలిచి శిక్ష అనుభవించాడు. మన స్థానములో మనల్ని మరణంలోంచి జీవులకు దాటించడానికి ఆయన మరణం పొందాడు. మరణమే లేని ఆయన మరణానికి వచ్చాడు, కాలమే లేని ఆయన కాలంలోకి వచ్చాడు కదా. అంత గొప్ప త్యాగం చేసిన త్యాగమూర్తికి నువ్వు చేసేదేంటి, నేను చేసేదేంటి? ఎంత చేసినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క అంశాన్ని ఒక్కసారి ఆలోచించి ఇందులో ఎంత వాస్తవం ఉంది అన్న విషయాన్ని అర్థం చేసుకోమని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన ఇనికిడిలో ఈ మాటలను ఆశీర్వదించి దీవించునుగాక.